హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాస్లో రికర్షన్ అని చెప్పబడుతున్న విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ముందుగా రికర్షన్ అంటే ఏంటిదో మాట్లాడుకుందాం. రికర్షన్ అనగా ఫంక్షన్గా భావిస్తాం. ఈ రికర్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ఫంక్షన్ తనను తాను పిలుచుకోబడుతుంది. ఎప్పటి వరకు తనను తాను పిలుచుకోబడుతుంది అంటే ఎప్పుడైతే బేస్ పాయింట్ అనే దానికి రీచ్ అవుతుందో కంట్రోలర్ ఆటోమేటిక్గా ఫంక్షన్ కాలింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. అంటే బేస్ పాయింట్ అంటే ఏంటంటే 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 తీసుకున్నారనుకోండి, 5 నెక్స్ట్ ఇటరేషన్లో 4, నెక్స్ట్ ఇటరేషన్లో 3, నెక్స్ట్ ఇటరేషన్లో 2, నెక్స్ట్ ఇటరేషన్లో 1. ఎప్పుడైతే 1 రీచ్ అవుతుందో ఫంక్షన్ కాలింగ్ అనే దాన్ని స్టాప్ చేస్తుంది అనమాట. దీన్ని మనం బేస్ పాయింట్ కింద పిలుస్తాం. ఈ యొక్క రికర్షన్ అని చెప్పబడుతున్న విధానము లూప్ యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే లూప్ అనేది ఏమవుతుంది, ఒక నిర్ణీత బ్లాక్లో రిపీటెడ్గా తిరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ బ్లాకు అనేది కండిషన్ ఫాల్స్ అవుతుందో లూప్ టెర్మినేట్ అయిపోతుంది. బట్ రికర్షన్ అనేది కూడా ఒక ఫంక్షన్ తనను తాను పిలుచుకుంటూనే ఎప్పుడైతే బేస్ పాయింట్ రీచ్ అవుతుందో ఫంక్షన్ కాలింగ్ అనేది స్టాప్ అవుతుంది. అంటే మనము దీన్ని లూప్ అనే విధానానికి దగ్గరగా పోల్చి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఏంటంటే లూప్ అనేది ఒక బ్లాక్లో రిపీటెడ్గా తిరుగుతూ ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో టెర్మినేట్ అయిపోద్దని చెప్పుకున్నాం. రికర్షన్ అనేది కూడా ఒక ఫంక్షన్ తను తాను పిలుచుకోబడుతుంది. ఎప్పటి వరకు పిలుచుకోబడుతుంది, ఎప్పుడైతే ఆ కంట్రోలర్ బేస్ పాయింట్ రీచ్ అవుతుందో ఫంక్షన్ కాలింగ్ అంటే ఇటరేషన్ అనేది ఆగిపోతుంది అన్నమాట. అందుకోసమే నేను మీకు ఆ యొక్క స్వభావం ఏదైతే లూప్ అనే స్వభావం జరిగిందో దాన్ని మీకు చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఈ రికర్షన్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది స్లోగా ఉంటుంది. అంటే ఏదైతే మనము అవుట్పుట్గా చూద్దాం అనుకుంటున్నామో అది కొంచెం స్లోగా జరిగిద్ది, దేంతో కంపేర్ చేసుకుంటే లూపింగ్తో కంపేర్ చేసుకుంటే. తర్వాత ఈ యొక్క ఫంక్షన్ అని చెప్పబడుతున్న రికర్షన్ అనేది కోడింగ్కి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అంటే సమాచారం రాయటానికి ప్రోగ్రామ్ అనేది ఎక్కువ స్పేస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది రికర్షన్ లూప్తో కంపేర్ చేసుకుంటే. ఓకేనండి, సో ఈ రికర్షన్ అని చెప్పబడుతున్న ఈ విధానం మీద ఫ్యాక్టోరియల్ అని చెప్పబడే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. అంటే ఫ్యాక్టోరియల్ అంటే అంటే అర్థం ఏంటంటే ఒక నెంబర్ మనం తీసుకుంటే ఆ నెంబర్ అనేది 1కి రీచ్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 చెప్పామండి, 5 అనేది 1కి రీచ్ అయినప్పుడు, 1 అనే నెంబర్ రీచ్ అయినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఆ యొక్క నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. రికర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే దాన్ని మనం తీసుకుందామండి. ఈ 5 అనేది ఎలా ఉంటుందంటే 5 × 4 × 3 × 2 × 1. ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో ఈ వాల్యూ అనేది ఈ యొక్క నెంబర్ యొక్క ఫ్యాక్టర్ ఎంత వస్తుందో చూడండి. 5 × 4 ఎంత అండి, 20. 20 × 3 60. 60 × 2 120. 120 × 1 120. అంటే ఈ యొక్క 5 యొక్క ఫ్యాక్టర్లు ఎంత అంటే 120. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను అనుకోండి, 3 × 2 × 1. ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో దీని ఫ్యాక్టోరియల్. 3 × 2 అంటే 6. 6 × 1 అంటే 6. ద ఫ్యాక్టోరియల్ 3 is 6. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, 2 × 1. ద ఫ్యాక్టోరియల్ 2. అంటే ఏదైతే నెంబర్ మనం తీసుకోబడ్డామో ఆ నెంబర్ అనేది 1కి రీచ్ అయినప్పుడు 1ని ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే బేస్ పాయింట్గా పిలుస్తాం. బేస్ పాయింట్గా రీచ్ అయినప్పుడు ఆ బేస్ పాయింట్లో వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్. ఈ విధానాన్ని మనం సి ప్రోగ్రామింగ్ ద్వారా ఎలా చెప్పబడతాం అనేది చూద్దాం. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ రాద్దామండి. డాక్యుమెంటేషన్ సెక్షన్ వచ్చిన తర్వాత ఏమని తీసుకుంటున్నామంటే ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యాక్టోరియల్. తర్వాత మనము లింక్ సెక్షన్ని ప్రొవైడ్ చేద్దాం. లింక్ సెక్షన్ అనేది ఏ విధానాన్ని కలిగి ఉంటుంది అంటే ప్రీ ప్రాసెసర్ అనేది యాష్ ఇంక్లూడ్ రూపంలో ఉంటుంది. అండ్ హెడర్ ఫైల్ అనేది stdio.h. The another
లింక్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అనదర్ లింక్ సెక్షన్లో వచ్చిన తర్వాత coneio.h అనే హెడర్ ఫైల్ని యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ఇక మనం ఏం చేస్తాము, మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ ఫంక్షన్ ఎందుకని మీకు తెలుసు. ఎందుకని మనం మెయిన్ ఫంక్షన్ ఏదైనా ఉపయోగిస్తాము అంటే ప్రోగ్రామ్ అనేది కంపైల్ ఎగ్జిక్యూషన్ అవడానికి స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటుంది. సో డిక్లేర్ చేద్దాం, ఇంటీజర్ యొక్క వేరియబుల్ కీవర్డ్ డిక్లేర్ చేద్దాం ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నమ్ ఫ్యాక్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాము. ద ఫ్యాక్టర్ ఇనీషియల్ 0గా తీసుకుందాం, ఫ్యాక్టోరియల్. ఓకేనండి. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగిద్దాం. ఎంటర్ నమ్. వాల్యూని యాక్సెప్ట్ చేయాలి కదండి. వాల్యూని యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఉపయోగిద్దాము స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ అనేది ఏంటిది, ఒక ఇన్పుట్ ఫంక్షన్. ఏదైతే డేటాను మనం ఇస్తున్నామో డేటాని యాక్సెప్ట్ చేసేది. ప్రింట్ఎఫ్ అనేది ఏంటి, అవుట్పుట్ ఫంక్షన్. సో స్కాన్ఎఫ్లో వచ్చిన తర్వాత స్పెసిఫైడ్ సింబల్ మనం పాస్ చేయండి. స్పెసిఫైడ్ సింబల్ ఏంటిదండి, %d ఇంటీజర్ యొక్క సింబల్. మన వేరియబుల్ ఏంటిది నమ్. సో ఆ వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేయాలి, అడ్రస్ ఆఫ్గా డిక్లేర్ చేయాలి. స్కాన్ఎఫ్లో ఎప్పుడు వేరియబుల్ని అడ్రస్ ఆఫ్తో డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఫంక్షన్ని మనం రాస్తున్నాం. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ రాస్తున్నాం. ఈ ఫంక్షన్ ఏంటిదంటే అండి పారామీటరైజ్డ్ ఫంక్షన్గా మనం ఉపయోగిస్తున్నాం. పారామీటరైజ్ అంటే ఏంది, ఈ యొక్క విత్ ఇన్ ది బ్రాకెట్లు ఏదైనా మనం ఒక వాల్యూని పాస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే పారామీటరైజ్డ్ ఫంక్షన్గా పిలుస్తాం. ఈ పారామీటరైజ్డ్ ఫంక్షన్ యొక్క స్వభావం ఏంటంటే అవుట్ సైడ్ ఫంక్షన్లో వాల్యూ అనేది కాల్ చేస్తుంది. సో ఈ వాల్యూని రిసీవ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ మనం పాస్ చేద్దాం. ఆ వేరియబుల్ ఈజ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 లాగా. అంటే 10 అనే వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్యూ అనుకోండి, ఇది వేరియబుల్, ఈ వాల్యూ దీనికి అసైన్ అయినట్టుగా. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాల్యూ దీనికి మనం అసైన్ చేస్తాం. సో ఇక్కడ మనము ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం ప్రింట్ చేద్దాం. ఏ విధంగా ప్రింట్ చేద్దాం అంటే చూడండి, ప్రింట్ఎఫ్ ద ఫ్యాక్టోరియల్ ఈజ్ %d డబుల్ కోట్స్ క్లోజ్ కామా ఫ్యాక్ట్. యాజ్ యూజువల్ గెట్ ch రిటర్న్ ఈజ్ ఏ కీవర్డ్. సో ఇక్కడ ఎక్కడ లాజికల్ స్టేట్మెంట్ మనం ఉపయోగించలేదండి. జస్ట్ మనకు ప్రోగ్రామ్కి ఏదైతే కావాలో వాటిని మనం డిక్లేర్ చేసాం. ఇప్పుడు లాజికల్ స్టేట్మెంట్ ఏ ఫంక్షన్లో రాస్తామంటే ఇక్కడ ఏదైతే మనం రాసామో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ దానితో మనం యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తున్నామో, ఈ యొక్క ఫంక్షన్ అనేది వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయాలా, ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి కాబట్టి ఇంటూ లేకపోతే లాంగ్ ఇంట్. అంటే లాంగ్ అనేది ఏంటంటే మీరు అడగొచ్చండి. ఇంటీజర్ 4 టైప్స్కి డివైడ్ చేస్తారు. ఏంటిది, బైటు, షార్ట్, ఇంటూ లాంగ్. అంటే వాల్యూని బేస్ చేసుకుని డిక్లేర్ చేస్తాం. సో మనము లాంగ్ అనే దాన్ని తీసుకుందాము. లాంగ్ మన యొక్క ఫంక్షన్ నేమ్ ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్. వేరియబుల్ ఏంటిది నమ్. ఎటువంటి వేరియబుల్ అది, ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి ఇంటూ నమ్. బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది బాడీ సెక్షన్ లేకుండా ఉంది, హెడ్ సెక్షన్ మాత్రమే. బాడీ సెక్షన్ వచ్చింది కాబట్టి సెమీకోలన్ వాడాలి. ఇక్కడ బాడీ సెక్షన్ లేదు కాబట్టి సెమీకోలన్ వాడా. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ బాడీ సెక్షన్ ఉంటే సెమీకోలన్ వాడకూడదు, బాడీ సెక్షన్ లేకపోతే సెమీకోలన్ వాడాలి. సో ఇక్కడ ఒక కండిషన్ వాడతామండి. ఏమని, ఇఫ్ నమ్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, నమ్ అనేది 0కి సమానమైతే ఏమని ఉపయోగించమంటున్నాం అంటే రిటర్న్ 1. అది రిటర్న్ చేయమంటున్నామండి. ఒక స్టేట్మెంట్ అయితే ఫ్లవర్ బ్రాకెట్ అవసరం లేదండి. మోర్ దాన్ స్టేట్మెంట్ అయితే ఫ్లవర్ బ్రాకెట్ రాయాలా. అంటే ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ రాయకపోయినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఒక సింగిల్ స్టేట్మెంట్ మనం రాయాల్సి వచ్చినప్పుడు. ఎల్ స్పాట్ ఉపయోగిద్దాం. ఈ ఎల్ స్పాట్ అనేది ఏం చేస్తుంది అంటే ఏది నమ్ 0కి సమానం కాకపోతే ఎల్ స్పాట్కి పాస్ చేస్తాయి. ఎల్ స్పాట్లో ఏం జరిగిందంటే రిటర్న్ రాస్తున్నాము. ఈ రిటర్న్లో ఏం రాస్తున్నామంటే మన వేరియబుల్ ఏంటండి నమ్ ఇంటూ ఆ వేరియబుల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ నుంచి వస్తుంది. సో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్లో n-1 అని రాస్తున్నాం. ఇది ఫార్ములా అండి. అంటే ఇక్కడ ఏమవుతుందని ఎల్స్ బ్లాక్ క్లోజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఎల్స్ బ్లాక్ అంటున్నాను, ఫ్యాక్టరీ బ్లాక్ కూడా క్లోజ్ చేయాలి.
సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మనకి ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో, ఈ ఫ్యాక్టోరియల్ అని చెప్తున్న ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఇది ఒక నెంబర్ తీసుకోబడినప్పుడు ఆ నెంబర్ అనేది 1కి రీచ్ అయినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఈ యొక్క మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది అనమాట. దీన్ని మనము ఒక ఫంక్షన్ మరి ఒక ఫంక్షన్ని, అంటే ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని తనను తాను పిలుచుకోబడుతుంది. దిస్ ఈజ్ ద రికర్షన్ మనం చెప్పుకోవడం. ఎప్పటి వరకు పిలుచుకోబడుతుంది? ఎప్పుడైతే బేస్ పాయింట్ రీచ్ అవుతుందో, బేస్ పాయింట్ అంటే ఏంది? 1కి రీచ్ అవుతుందో అప్పటి వరకు తనను తాను పిలుచుకోబడుతుంది. దిస్ ఈజ్ ద ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ ఫంక్షన్. సో ఈ విధానంలో అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి ఏమని వస్తుంది ఇక్కడ? ఎంటర్ నమ్. సో ఒక వాల్యూ మనం ఇస్తాం. ఏందా వాల్యూ? ఫర్ ఎగ్జాంపుల్ 5 అని మీరు ఇచ్చారు. సో ఎలా అవుతుంది? వాల్యూ ఇక్కడికి వస్తుందండి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే వాల్యూని దీనికి పాస్ చేస్తుంది. సో ఇక్కడ నమ్ డబుల్ ఈజ్ ఈక్వల్ 0. నమ్ ఎంత అండి? 5 డబుల్ ఈజ్ ఈక్వల్ 0 ఫాల్స్. దీని ఎలా చేస్తే ఇక్కడికి వస్తుంది. ఏమంటుంది ఇక్కడ చూడండి? నమ్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1 ఇక్కడ n కాదండి, మనం ఏ వేరియబుల్ నుంచి వస్తున్నాము? నమ్ -1. వేరియబుల్ నమ్మే కదండి, నమ్ -1. సో నమ్ -1 అంటే అండి 5 - 1 అంటే ఎంత? 5 × 4 20. సో రిటర్న్ అవుతుందండి. రిటర్న్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత 20 ఇంటూ సెకండ్ టైం ఈ యొక్క నమ్ వాల్యూ ఎంత అండి? 4 ఇంటూ ఇక్కడ 4 - 1. 4 - 1 అంటే ఎంత? 3 అంటే 60. థర్డ్ టైం రిటర్న్ అవుతుందండి. థర్డ్ టైం రిటర్న్ అయినప్పుడు ఎందుకు ప్రతిసారి చెక్ చేసుకుంటుంది? నాట్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ నమ్మని 2 అని కదండి, 2 ఇంటూ 60 ఇంటూ 2, 60 ఇంటూ అంటే 120. థర్డ్ టైం రిటర్న్ అవుతుంది. 1 డబుల్ ఈజ్ ఈక్వల్ 0 ఫాల్స్ చెక్ చేస్తుంది. 1 ఇంటూ అంటే ఇక్కడ నమ్మలో ఏముంటుందండి? 1 ఇంటూ ఇక్కడ మనం నమ్మలో ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. సారీ అండి, ఇక్కడ ఎంత ఉంటుంది? 2 - 1 60 120 కదండి. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ వచ్చిన తర్వాత 120 అని ఉంటుంది. ఇక్కడ నమ్ అంటే 2 - 1 అంటే 1 కదా. 1 ఇంటూ 120 ఇంటూ 1 120 అంటే రీచ్ అవుతుంది. థర్డ్ టైము 1 - 1 ఏమైంది? 0 అవుతుంది. 0 డబుల్ ఈజ్ ఈక్వల్ 0 రిటర్న్ 1. ఏ రిటర్న్ చేస్తుంది? 120 అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్ దేనికి రిటర్న్ చేస్తుంది? దీనికి. ఇది ఏం చేస్తుందంటే ఫ్యాక్ట్ అనే వేరియబుల్కి ఇస్తుంది. నెక్స్ట్ మనం ఏం రాసామంటే ఫ్యాక్టోరియల్ ఈజ్ 120. ద అవుట్పుట్ ఈజ్ ఈ ప్రొసీజర్ జరిగిన తర్వాత దీని అవుట్పుట్ ఏమని వచ్చింది అంటే మనకి ఇక్కడ దీని అవుట్పుట్ ఒకసారి చూడండి ఏమని వచ్చింది? ద ఫ్యాక్టోరియల్ ఈజ్ 120. ఇది మనకి జరిగే మెకానిజం. ఇది ఫార్ములా అండి. మనకి ఇక్కడ ఏంది? నంబర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ నంబర్ -1. ఇది చూడండి, మనం ఒకసారి చెక్ చేస్తున్నామండి. చూడండి 5 ఇచ్చారు అనుకోండి. 5 ఇచ్చినప్పుడు నంబర్ అనేది 5, 0 నాట్ ఈక్వల్ కాబట్టి ఇలా చేస్తే ఇక్కడ నమ్ వాల్యూ నమ్ ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1. నమ్ ఎంత? 5 ఇంటూ నమ్ -1 అంటే ఎంత అండి? 4. 5 - 1 4 కదా, 20. సో రిటర్న్ అవుతుంది ఈసారి. 4 డబుల్ ఈక్వల్ 0 ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత? నమ్ యొక్క వాల్యూ ఎంత అని చెప్తున్నాము? 20 అని చెప్తున్నాం. ఎందుకు 20 వచ్చింది కాబట్టి 20 ఇంటూ నమ్ -1 4 - 1 ఇక్కడ 4 - 1 అంటే ఎంత? 3 60. మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు ఏం చెక్ చేస్తుంది? ఇక్కడ 2 డబుల్ ఈజ్ ఈక్వల్ 0 ఫాల్స్. సో ఈసారి ఇక్కడ వచ్చిన తర్వాత వాల్యూ 60 కదండి. 60 ఇంటూ 2 - 1 3 - 1 సారీ 3 - 1 అంటే 2. 2 అంటే ఎంత? 60 ఇంటూ 2 120. రిపీట్ చేస్తే 1 డబుల్ ఈజ్ ఈక్వల్ 0 ఫాల్స్. మళ్ళీ చెక్ చేయమంటుంది ఇక్కడ. ఇప్పుడు నమ్ వాల్యూ ఇక్కడ 120 ఇంటూ 1 120 ఇంటూ 1 120. సో థర్డ్ టైం 0 అవుతుంది. 0 డబుల్ ఈజ్ ఈక్వల్ 0 కండిషన్ ట్రూ రిటర్న్ చేయమంటుంది. ఏ రిటర్న్ చేయమంటుంది? 120 అనే వాల్యూ అనేది ఈ ఫంక్షన్ దీని మెయిన్ ఫంక్షన్లో ఉన్న ఫ్యాక్ట్లో రిటర్న్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే మనం వేరియబుల్ వాడామో, ఫ్యాక్ట్ అనే వేరియబుల్ వాడామో, దాన్ని వాల్యూని తీసుకొని బయటికి మనకు వచ్చే అవుట్పుట్ ఏం బయటకు వచ్చింది అంటే ఇక్కడ మనకి ద ఫ్యాక్టోరియల్ ఈజ్ 120.
ద అవుట్పుట్ ఏమొస్తుందంటే ద ఫ్యాక్టోరియల్ ఈజ్ 120. సో ఇక్కడ మీరు గమనించిన లాజికల్ స్టేట్మెంట్ ఇక్కడ మాత్రమే జరుగుతుంది. నమ్ ఇంటూ ఫ్యాక్టోరియల్ నమ్ మైనస్ 1. చూడండి, ఈ ఫంక్షన్ని కాల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కాల్ చేస్తుంది? ఎప్పుడైతే బేస్ పాయింట్ 1కి రీచ్ అవుతుందో అప్పుడు దాకా ఈ ఫంక్షన్ కాల్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద రికర్షన్ అని చెప్పబడే విధానంలో ఫ్యాక్టోరియల్ నెంబర్ని ఫైండ్ చేసే పద్ధతి అన్నమాట. ఓకే, ఈ విధానం మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.